హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఇందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారండి? ఇది యాక్చువల్గా కుక్కర్లో చేశానండి. బాస్మతి రైస్ యూజ్ చేసి కుక్కర్లో ఈజీగా బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది. అండ్ టేస్ట్కి వస్తే సేమ్ రెస్టారెంట్లు తినలాగే అనిపిస్తుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇంకా లేట్ చేయను, ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ మనం ఒక ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నండి బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్లో పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసి అది రోస్ట్ అయిన తర్వాత ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టి వేసుకోవాలండి. ఘాట్లు పెడితే లోపలికి పసుపు కారం అవన్నీ పడుతుందండి మంచిగా. ఇలా అడుగు పట్టే వరకు వేయించుకోవాలండి ఇవి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ పైన ఇప్పుడు మీరు ఏ కుక్కర్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కుక్కర్ తీసుకోవాలండి. స్టీల్ కుక్కర్ అయితే స్టీల్ కుక్కర్, లేదా నాన్ స్టిక్ ఇలా వాడుతుంటారు కదా. నేనైతే స్టీల్ కుక్కర్ యూస్ చేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత వేడవ్వాలండి. అది ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా తెలుసు కదండి, ఇంక పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందులో ఇలా పాయిల్లా కట్ చేసుకోవాలండి. ఆనియన్ కట్ చేసి అందులో వేసి ఆనియన్ రోస్ట్ అయినంత వరకు వేయించుకోవాలండి. వేయించుకుంటున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పౌడర్ అయితే వేసుకున్నానండి. సో పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా ఛానల్ అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇలా ఆనియన్స్ అన్నీ రోస్ట్ అయిన తర్వాత టమాటో అండి, మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, లేదా కచ్చపచ్చగా మనం దంచుకునైనా వేసుకోవచ్చు. ఇంకా టమాటా రోస్ట్ అయ్యేలోగా ఇలా పెరుగు తీసుకోండి. ఒక బౌల్తో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, మసాలా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ప్రక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులో బాగా స్పైసీ కావాలంటే ఒక 5 పచ్చిమిరపకాయలు, లేదు అంటే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి, అడుగు పట్టకుండా. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఈ టైంలో మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను అవి ఏమి వేయటం లేదు, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. అదంతా ఉంటే తినరండి వీళ్ళు. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలండి. రైస్ని కూడా ఒకసారి ఇలా వేయించుకోవాలండి కడిగేసిన తర్వాత. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత ఒక ఎగ్ని అయితే మనం కీమలా చేసుకొని ఇందులో వేయాలండి. అండ్ వాటర్ విషయానికి వస్తే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. అలా మీరు ఎన్ని కప్పులు రైస్ తీసుకుంటే అలా మెజర్మెంట్లో వేసుకోండి. ఇగోండి, ఒకసారి బాగా కలిపి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని, ఇగోండి మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కదండి కారంలో, ఆ ఎగ్స్ ఇలా పైన వేస్తున్నానండి. లేదు బాగా స్పైసీగా కావాలి బిర్యానీ అనుకుంటే కుక్ అయిన తర్వాత వేసుకోవచ్చండి. ఇగోండి, ఇలా వేసిన తర్వాత మూత పెట్టి 3 అంటే 3 విజిల్లు రావాలండి. అంతే అండి, స్టీల్ కాబట్టి 3 విజిల్లు వస్తే సరిపోతుంది. టేస్టీ అండ్ స్పైసీ ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అండి. ఇలా కుక్కర్లోనే ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇది పిల్లలకి బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.